ఏమి రాయలేదు, ఇంకా అప్పుడే కొన్నాము పుస్తకాన్ని, దాంట్లో ఏదైతే ముద్ర వేస్తున్నామో అది మనకు చూపిస్తూ ఉంటుంది. సో మన జీవితంలో తెల్లటి కాగితం లాంటి మనసునిచ్చి మన కొరకు ఆయన మన తల్లి గర్భంలో మంచిగా ఏ నిర్దోషము మనల్ని లేకుండా, ఏ పాపము లేకుండా మనల్ని సృష్టించి ఆయన అమ్మ కడుపులో మనల్ని పంపితే, ఆ తెల్లటి కాగితం లాంటి మనసు మీద పనికిరాని గీతలు రాస్తూ, పిచ్చి గీతలన్నీ రాసుకుంటూ, పాపం అనే గీతలను రాస్తూ మన జీవితాన్ని మనమే చెరుపుకుంటున్నాం. సో కాబట్టి తెల్లటి కాగితం లాంటి ఉన్న మన మనస్సు మీద దేన్ని రాస్తే మనకు ఉపయోగం ఉంటుంది, దేన్ని రాయకపోతే మనకు ఉపయోగం ఉంటుంది అనేది గ్రహించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, మనము తెల్లటి హృదయాన్ని దేవుడు ఇచ్చాడు మనకు. సో ఆ హృదయం మీద దేన్ని మనం ముద్రించుకుంటున్నాం. వాక్యం ప్రతిరోజు వింటున్నాం, ప్రతి క్షణము మనకి ఏదో ఒక రూపంలో, పాట రూపంలో కానీ, ఎవరో మాట్లాడుతున్న రూపంలో కానీ మనకు వినిపిస్తూనే ఉంటుంది. సో దాన్ని మనం కైగొంటున్నామా, నడుచుకుంటున్నామా లేదా అనేది గ్రహించుకోవాలి. ఈరోజు కూడా ఒక మాట మనం మాట్లాడుకునే ప్రియుల మత్తయి సువార్త, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం చూసుకుందామండి. ఈ రెఫరెన్స్ చూసుకొని మనం ముందుకెళ్దాం వాక్య భాగంలో. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండును. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటంటే, కొంతమంది విశ్వాసం ఎలా ఉంటుంది అంటే, విశ్వాసంలోకి రావాలి అంటే, దేవుడిలోకి రావాలి అంటే వారికి ఏదో మేలు జరగాలి అని కోరుకుంటారు. ఒక తెలిసిన సహోదరి ఉందండి. ఆ సహోదరి ఒకసారి మాట్లాడుతూ ఏమంది అంటే, నేను చాలా మందిని నడిపించేస్తున్నాను, చాలా మంది నా వల్ల దేవుణ్ణి తెలుసుకున్నారు, చర్చిలోకి వస్తున్నారు అని చెప్తుంది. సో మరి నువ్వు ఏం చెప్పావు, ఎలా చెప్పావు అంటే, వారికి ఏదైనా వ్యాధి ఉన్నప్పుడు, రోగం ఉన్నప్పుడు, వాళ్ళు సంథింగ్ ఏదైనా ఉన్నప్పుడు, అది మీకు వెంటనే రాగానే, చర్చిలోకి రాగానే మా పాస్టర్ గారు లేదా మా పాస్టర్ గారు ప్రార్థన చేయగానే అది వెళ్ళిపోతుంది అని చెప్పగానే వాళ్ళు వస్తున్నారని చెప్తుంది. సో అక్కడ ఒక విశ్వాసపు పునాది ఎలా పడిందండి? లోకానుసారంగా పడింది కదా. సో ఆమె చెప్పే మాట విధానంగా చూసినప్పుడు మనము ఆ ఒక పునాది అనేది, విశ్వాసపు పునాది అనేది ఎలా పడింది అంటే, ఇసుక మీద ఇల్లు కట్టినట్లు అయిపోయింది. ఇక్కడ మనం ముందుకు చూసుకున్నట్లయితే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. బండ అనే దానికి చాలా శ్రేష్టమైనదండి. ఒకనొక సమయం మనం చూసాం, పేతురు గారు, అది కూడా తర్వాత చూద్దాం మనం. పేతురు గారికి కేఫా అనే పేరు వచ్చింది. కేఫాకి అర్థం ఏంటండి? నేను చెప్పా ఒకసారి. కేఫా అంటే అర్థం రాయి. ఆ రాయి అనేది ఎందుకు పోల్చాడు ఏంటి అని ముందుకు చూసుకున్నట్లయితే, మనము ఇక్కడ బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు. నీ పునాది అనేది ఏ విశ్వాసంతో పడుతుంది? ఒక మెయిన్, మనం ఒకసారి పిల్లర్స్ గురించి చెప్పిన, ఆ పిల్లర్స్ ఇంపార్టెంట్. ఆ పిల్లర్స్ బాగా బలంగా ఉంటే మాత్రమే ఏది కదిలింపబడదు. ఆ పిల్లర్స్ కింద ఉండే పునాది ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. మనం ఒక పునాది వేస్తున్నాము అంటే ఆ పునాది ఎలా ఉండాలంటే స్ట్రాంగ్ గా ఉండాలి. సో నువ్వు కేవలం లోకాశలతో మాత్రమే నువ్వు చెప్పి, లోకాశం నీకు అదే అయిపోతుంది, ఇదే అయిపోతుంది, అదే వెళ్ళిపోతుంది, నీకు వ్యాధులు వెళ్ళిపోతాయి, రోగాలు వెళ్ళిపోతాయి, నువ్వు దేవుళ్ళలోకి రాగానే చెప్పేస్తే ఆ పునాది ఎప్పుడో ఒకసారి పడిపోయే పునాది. అలా ఒకసారి చెప్తే, ఇంకొక సహోదరి ఆమెకు ఒక ప్రాబ్లం ఉందండి. ఏంటంటే ఆమెకు ఒక పిడిసి వస్తుంది అనమాట. ఆమెకు అలా వస్తే తను ఏం చేస్తుందంటే, ఎవరో చెప్పారు, నువ్వు రాగానే, దేవుళ్ళలోకి రాగానే నీకు వెళ్ళిపోతుందమ్మా, ప్రాబ్లం వెళ్ళిపోతుంది, ఉండదు అని చెప్పింది. చెప్పగానే ఆమె బాప్టిజం పొందింది. బాప్టిజం పొందిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఆమె నేను చూసిన విధంగా ప్రార్థన చేసుకునేది, అప్పుడప్పుడు బైబిల్ కూడా చదువుకునేది నేను కూడా చూసాను. కానీ చూసిన తర్వాత ఆమె ఎలా మారిపోయిందంటే, ఇంకొన్ని రోజులు ఆమె చూడగానే ఏవైతే ఇంట్లో నుండి తీసి బయటకు పారేసిందో ఆ పట్టాలను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటుంది. ఎందుకండి అని ఒకసారి నేను అడిగితే, ఎందుకండి ఇట్లా మీరు క్రిస్టియన్స్ కదా, బాప్టిజం కూడా పొందారు, ఏదైతే వద్దనుకుంటున్నా మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారంటే, నాకు అస్సలు పోలేదండి. చర్చిలోకి వెళ్ళాను కానీ చాలాసార్లు ప్రార్థించాను కానీ నాకు ఆ ప్రాబ్లం అనేది పోలేదు.
నాకు ఒకరు చెప్పారు, ఎవరి దగ్గరికి అయితే వెళ్ళకూడదు అనుకున్నది వాళ్ళ దగ్గరికి వెళ్ళేసిన తర్వాత నాకు చెప్పారు, నాకు చేతబడి చేశారంటండి, అందుకే ఇది వస్తుంది. పిడిస్ కాదండి, చేతబడి అంటండి అన్నట్లుగా ఆమె చెప్తుంది. అంటే ఆ ఒక పునాది అనేది సరిగ్గా బండ మీద నీలో పునాది అనేది లేకపోతే, బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు ఎలాంటి గాలి తుఫాన్లు, ఎలాంటి కష్ట నష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, ఎలాంటి శోధన మనకు వచ్చినప్పటికీ కూడా బండ మీద కట్టుకున్నట్లయితే మన పునాది బండ మీద పడాలి. అలా కాకుండా ఇసుక వల్ల ఆమె ఎలా అయితే ఆ విశ్వాసంలో చెదిరి వెళ్ళిపోయిందో అలాగా ఉండకూడదండి మనం. సో ఇవి ఎందుకు చెప్పానంటే, మన విశ్వాసం ఎలా ఉంది ఈరోజు, దేన్ని నమ్ముకొని మన విశ్వాసంలోనికి వచ్చాం. సరేనండి, సత్యాన్ని నేను నమ్మి సత్య బోధని నేను విని దేవునిలోకి వచ్చాను, కానీ అదే సత్యముతో మన జీవితము ముందుకు వెళ్తుందా? చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అలా ఉండకూడదు. మనం ఏదైతే చెప్తున్నామో దాని ప్రకారంగా మనం చేయాలి. సో మన పునాది అనేది దేని మీద పడుతుంది, ఎలాంటి పునాది, ఇసుక వలె ఉందా లేదా బండ మీద కట్టుకుంటున్నామా అనేది మనకు మనం ఆలోచించుకోవాలి. అలాగే ముందుకు చూసుకుందామండి, 25వ వచనం నుండి చదువుకుందాం. వాన కురిసెను, వరదలు వచ్చును గాని విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనున్న బుద్ధిహీనుని పోలి ఉండును. చూడండి, ఇక్కడ చూస్తున్నాం కదా మనము, బండ మీద అనేది నీ పునాది పడినట్లయితే, ఆ పునాది అనేది బలంగా ఉంటే మాత్రమే దాని పైందంతా బలంగా ఉంటుంది. సో నువ్వు నీ విశ్వాసము నువ్వు కేవలం లోకానుసారంగా నువ్వు పునాది వేసుకుంటూ ఉంటే అది ఎప్పుడో ఒకప్పుడు ఇసుక మీద కట్టినట్లు పడిపోతుంది. సో కాబట్టి నీ పునాది ఎలా ఉంది? కేవలం ప్రతిరోజు నేను వింటున్నానండి వాక్యము, కానీ నేను ప్రవర్తించట్లేదు అంటే అది ఎలాంటి పునాది? లోకపు పునాది. అది లోకంలో ఇసుక వంటి పునాది అది. సో కాబట్టి మన హృదయంలో నా పునాది అనేది బండ మీద కట్టుకున్నానా లేదా ఇసుక మీద నేను కట్టుకున్నానా, ఎలాంటి స్థితిలో నేను ఎలా దేవునికి అనుకూలంగా నేను మార్చబడుతున్నాను అనేది గ్రహించుకోవాలి. కాబట్టి ఇక్కడ బుద్ధిహీనుని పోలి ఉండును, వాన కురిసెను, వరదలు వచ్చెను గాని విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. అంటే దాని పాట అంట చాలా, అంత తెలిసినా కూడా ఇసుక మీద కట్టుకుంటే ఎప్పుడొకప్పుడు పడిపోతామని తెలిసినా కూడా చాలా మంది ఆ ఇసుకలోనికే కట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో నువ్వు అవిశ్వాసంతో ఆ విశ్వాసము ఇది కరెక్ట్ అండి, నీకు అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది, మా పాస్టర్ గారు ప్రేయర్ చేయగానే అదే సరే నీకు వెళ్ళిపోతుందని చెప్తున్న ఆ విశ్వాసము ఇసుక వలె ఉన్న విశ్వాసం. అది ఎప్పుడో ఒకప్పుడు కూలిపోయే విశ్వాసం. నువ్వు అలా చెప్పడం అన్నప్పుడు నువ్వు అలా చెప్పి నడిపించడానికన్నా ఒకేసారి విశ్వాసం అనే పునాది బలంగా ఉండాలంటే మనకు దేవుళ్ళలోకి వస్తే నిత్య జీవితం వస్తుంది, మన పాపానికి క్షమాపణ వస్తుందని చెప్పి నువ్వు నడిపించవచ్చు కదా అన్న. అంటే కదండి, మన పాపానికి క్షమాపణ దొరకాలంటే దేవుళ్ళలోనికి రావాలని నువ్వు ఒక్కసారి పునాది వేసావనుకోండి, అది వాళ్ళ ఆలోచనలకు విడిచిపెట్టిన తర్వాత అది ఆ వాక్యము వారిని పట్టుకోవాలా వద్దా అనేది వారు పరీక్షించుకుంటారు. సో నువ్వు ముందుగానే నువ్వు అవిశ్వాసంతో కూడిన ఇసుక మీద ఇల్లు కట్టే పునాదిని వేస్తున్నావు అంటే అది ఎప్పుడో ఒకప్పుడు కూలిపోతుందని నీకు తెలుసు కదా. సో దాన్ని ఎందుకు మనం అలా చెప్పకూడదు. సో కాబట్టి మన పునాది ఎలా ఉంది, వేరే ఒకరికి మనం చెప్పే విధానము, అలా ఎలాంటి పునాది వారి హృదయాల్లోకి మనం వేస్తున్నాం అనేది మనం గ్రహించుకోవాలి. కాబట్టి సంఘంలో చాలా మంది తెగ చర్చిలో నిండిపోతూ ఉంటారు. ఎందుకు నిండిపోతున్నారంటే అదే విశ్వాసము, ఇసుక మీద పడిన విశ్వాసంతో కూడి ఉంటారు కాబట్టి చర్చిలో కోకొల్లలుగా నిండిపోతూ ఉంటారు. అని అంటే క్రీస్తు ప్రభువు అంటారు, మనము పొల్లి గింజల కన్నా గట్టి గింజలు కొన్నైనా సరే. సో కాబట్టి మనకు పొల్లి గింజలు అవసరం లేని గింజలను మనమే వాడము, ఇక దేవుడు ఎందుకు వాడతాడండి కదా. సో గట్టి గింజలు దేవునికి కావాలి. అది 5 మంది అయినా 10 మంది అయినా నీ హృదయంలో పునాది అనేది బండ మీద కట్టినట్లయితే మాత్రమే అలాంటి గింజలను మాత్రమే దేవుడు తీసుకుంటాడు. మనకే అవసరం లేనప్పుడు ప్రభు ఎందుకు తీసుకుంటాడండి, ఆయన ఎందుకు తీసుకుంటాడండి. సో కాబట్టి మన పునాది ఎలా ఉంది, మనం దేని మీద ఇల్లు కట్టుకుంటున్నాము, విశ్వాసము అనే పునాది ఎలా పడింది, ఎలా కొనసాగించుకుంటున్నాను అనేది అలా మనం ఆలోచించుకున్నట్లయితే ఎన్ని శోధనలు సాతాను నుండి మనకి ఎదురైనప్పటికీ కూడా మనము పడిపోమండి. సో కాబట్టి అలాగే ముందుకు చూసుకుందామండి. 2వ వచనం మత్తయి సువార్త
అదే మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం చూద్దామండి. అదే మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. చెప్పాలి కదండి. అప్పుడే కేఫా గారు, ఆయనకు బండ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఆయన పడిన వేదన, కష్టము, ఆయన ఎన్నో ఎదుర్కొన్నాడు కాబట్టి ఆయనకు బండ అనేది పేరు వచ్చింది. సో ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, మరి నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఆయన ఇక్కడ చెప్పేస్తున్నాడు, మనకు ఆల్రెడీ ప్రూఫ్ దొరికిపోతుంది. బండ మీద సంఘం ఉండాలి కానీ ఇసుకలో సంఘం ఉండకూడదు. సో నువ్వు దేని మీద నీ విశ్వాసం ఉంటుంది, దేని మీద నీ విశ్వాసపు పరిణామం ఉంటుంది అనేది మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ చెప్తున్నాడు కదా, పాతాళలో ఒక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఒక్కసారి వన్స్ బండ మీద నీ విశ్వాసం పడింది అనుకోండి, పాతాళం కూడా భయపడుతుంది ఆ విశ్వాసానికి. మరణం, ఆత్మీయ మరణం మనం ఒకసారి చెందాం అనుకోండి, మనం మరొక్కసారి దాన్ని కట్టుకోలేము. ఇసుకలను ఒకసారి కట్టుకున్నాం అనుకోండి, మరలా అది కూలిపోతూనే ఉంటుంది. అది ఒక్కసారి నువ్వు బండ మీద కట్టుకున్నట్లయితే నీ పునాది బలంగా పడి దేవుని యొద్ద వరకు చేర్చుతుంది. సో కాబట్టి అలాంటి వారుగా మనం ఉండాలి. పునాది అనేది కుటుంబంలో ఒక తండ్రి, ఒక బాధ్యత గల తండ్రి ఎలా అయితే ఒక బాధ్యతగా నడుచుకుంటూ ఒక రాయి వల్ల ఉంటాడు, ఆ కుటుంబానికి అంతటి ఒక తండ్రే బాధ్యతగా నడుచుకుంటూ ఉంటాడు. ఇంకొకటి, మన శరీరానికి వెన్నుముక్క వంటిది విశ్వాసము, పునాది. శరీరంలో వెన్నుముక్క ఎలా అయితే ఉంటుందో నిలకడగా స్థిరముగా ఉంటుంది, ప్రతి దాన్ని నడిపిస్తుంది. సో ఆ కుటుంబానికి తండ్రి ఎలా ఉంటాడో, మన శరీరానికి వెన్నుముక్క ఎటువంటిదో మన ఆత్మీయ జీవితానికి విశ్వాసము పునాది అలాంటిది. బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు బుద్ధిమంతుడుగా మనము పోల్చబడతాం. సో కాబట్టి మనం అలాంటి వారుగా ఉండాలి. మరో మాట మనం చూద్దామండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూసుకొని ముందుకెళ్దామండి మనము. ఇప్పుడు పునాది అంటే ఏంటి అని తెలుసుకున్నావు. సో ఆ పునాదికి ఏంటి ఎలా అనేది మనం ఇక్కడ చూసినట్లయితే 10వ అధ్యాయము 3వ వచనం. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఇక్కడ నీ విశ్వాసపు పునాది బండ మీద కట్టుకోవాలని నువ్వు తెలుసుకున్నావు. సో నువ్వు కాబట్టి ప్రతి ఒక్కరికి క్రీస్తు ప్రభువారు అంటే తెలుసు, అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఎవరు అనేది తెలుసు. సో ఇక్కడ అంటున్నాడు ఏంటంటే, అద్వితీయ సత్య దేవుడమైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. కేవలం తెలుసుకుంటే సరిపోతుందా? మనకు దేవుడు అండి మన కోసం ప్రాణం పెట్టాడు, ఆయన త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాలి, మనకు పాప క్షమాపణ వస్తుంది అని కేవలం నువ్వు తెలుసుకుంటే సరిపోతుందా? దాన్ని పాటించాలా నువ్వు? నాకెరుగండి దేవుడు అంటే, క్రీస్తు ప్రభువారు అంటే ఎవరు, తండ్రి ఎవరు అనేది నాకు తెలుసుగా అని సరిపోతుందా? సరిపోదు. మనం నడుచుకోవాలి. మన జీవితంలో మన పునాది ఎలా ఉంటే దాని పునాది బిల్డింగ్ అలా ఉంటుంది, కదిలింపబడుకు ఉంటుంది. ఎలాంటి శోధన, కష్ట నష్టాలు నీకు ఎదురైనప్పటికీ కూడా కేవలం నాకు తెలుసు అంటే నువ్వు సరిపోదు. తెలిసింది ఆయన జీవిత చరిత్రని నేను చదువుకున్నాను, ఆయనకు అనుకూలంగా జీవిస్తున్నానని ఎంతమంది ధైర్యంగా చెప్పగలుగుతున్నారండి. సో అలాంటి వారికి మనం ఉండాలి. కేవలం నాకు తెలిసిపోయిందండి ఆ దేవుడు అంటే ఎవరో నాకు తెలుసు అని నువ్వు కేవలం చెప్పుకుంటూ తిరుగుతా అది లాభం ఉండదు. దేవునికి అనుకూలంగా నువ్వు జీవించి ఇతరులకు మాదిరికరంగా జీవిస్తే మాత్రమే ఆయన నాకు తెలుసు అని చెప్పుకోవడానికి కూడా మనకు ధైర్యం ఉంటుంది. సో కాబట్టి అలాంటి వారిగా మనం ఉండాలి. 2వ తిమోతి ప్రశ్న పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చూద్దామండి. 2వ తిమోతి ప్రశ్న పత్రిక
2వ అధ్యాయము 19వ వచనం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అనునదియే ప్రభు నామమును ఒప్పుకొన ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను. ఇక్కడ చెప్తున్నాడు కదా, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది. ఆయన పునాది కరెక్ట్ గా ఉంది, కానీ మన మనస్సులో ఆయన పునాది మనము సరిగ్గా వేసుకోలేకపోతున్నామేమో. ఆలోచించుకోవాలండి. మన పునాది కరెక్ట్ గా ఉంటే తప్ప మనము కరెక్ట్ గా స్థిరంగా నిలబడలేము దేవునిలో. అటు ఇటు గాలికి కొట్టుకొని పోయే పొట్టు వల్ల మారిపోతాం మనం. ఆయన పునాది కరెక్ట్ గానే ఉంది, ఆయన వాక్యము కరెక్ట్ గానే ఉంది, కానీ మన హృదయంలో వేసుకుంటున్న విధానము కరెక్ట్ లేదేమో ఆలోచించుకోవాలి మనం. నేను నడుచుకుంటున్న విధానం కరెక్ట్ లేదేమో అని గ్రహించుకోవాలి మనం. సో అలాంటివి ఇక్కడ పై కొంచెం చూసినట్లయితే చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి, పైన చూద్దామండి, కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. 18వ వచనము 3వ లైను. చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. చూడండి, సత్యాన్ని తెలుసుకోలేక కొంతమంది అసత్యంలో ఉండి ఇతరులు కూడా చెరిపేస్తున్నారంట. మనకు ఆ ఛాన్స్ లేదు, కానీ ఛాన్స్ ఉన్న వాళ్ళు చాలా మంది లోకంలో కలిసిపోతున్నారు. కానీ ఛాన్స్ ఎందుకు లేదు అంటే మనకు ఆల్రెడీ సత్యవాక్యం అంటే ఏంటనేది తెలుసు. సో నీ పునాది మీద నువ్వు దేవునికి అనుకూలంగా నడుస్తున్నావా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి ఈరోజు, అంతే. సో మనం అలా ఉండాలి. ఇక్కడ విషయము తప్పిపోయి, సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. నీ విశ్వాసాన్ని ఎవరైనా చెరుపుచున్నారేమో గుర్తించుకో, గ్రహించుకో, ఆలోచించుకో. నీకు నువ్వే మన విశ్వాసాన్ని ఎవరైనా చెరపాలని చూస్తున్నారేమో. వేరే మనుషులే ఎందుకండి, సాతానే మనల్ని చెరపాలని చూస్తూ ఉంటాడు. ఏదో ఒక విషయంలో నువ్వు తప్పిపోయే విధంగా, ఏదో ఒక విషయంలో నువ్వు పడిపోయే విధంగా శోధన మన లైఫ్ లో ఏదో ఒక విపరీతంగా వస్తూనే ఉంటుంది సాతాను నుండి. సో ఆ సాతాను నుండి మనం తప్పించుకోవాలంటే మొదటిగా సత్యం విషయంలో మనం తప్పిపోయే వారుగా మనం ఉండకుండా, ఎవరో చెప్తున్నారు ఏదో సాతాను మనకు శోధన కలిగిస్తుందని చెప్పేసి తప్పిపోయే వారుగా ఉంటే మన పునాది కరెక్ట్ గా ఉండదు. సో కాబట్టి మనము ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును. ఆయన తెలుసుకుంటాడంట నీ పునాది నీ బండ మీద ఉందా లేదా ఇసుకలో ఉందా అనేది ఆయన ఆల్రెడీ తెలిసిపోయిందని. సో ఆయన తెలుసుకున్నాడు కాబట్టి నీ హృదయ రహస్యంలో, నీ హృదయంలో ఏదైతే ఉందో, ఇల్లు మీద ఇసుకలో కట్టుకున్నావా లేదా నీ బండ మీద కట్టుకున్నావా, విశ్వాసపు పునాది అనేది నీకు నువ్వు ఆలోచించుకోవాలి. ఆయనకు ఆల్రెడీ తెలిసిందంట, తన వారిని ఎరుగును. బండ మీద ఎవరైతే కట్టుకొని ఉంటారో అలాంటి వారిని ఆయన ఆల్రెడీ ఎరిగి ఉన్నాడు. నువ్వు గాలికి ఎగురు పొట్టు వల్ల నువ్వు ఉన్నావు అనుకో, ఆయన అలానే వదిలేస్తాడు. సో నువ్వు అలాంటి వాడుగా ఉండకుండా ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడు నువ్వు దుర్నీతి నుండి తొలగిపోవలెను. ప్రభువు నామము ఎవరైతే ఒప్పుకుంటారో, ఒక్కసారి నువ్వు ఒప్పుకొని వదిలేసిన తర్వాత మరలా దాని వైపు కూడా నువ్వు చూడవు. అలా కాకుండా మనకి ఇష్టానుసారంగా మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలాగా, మనకు అనుకూలంగా లేనప్పుడు ఒకలాగా ఉండినట్లయితే అది ఎంత మాత్రము దేవుని నామానికి మహిమ అండి. అది బండ మీద కట్టుకొని విశ్వాసము కాదు. ఇసుకలో కట్టిన తర్వాత ఏదో ఒక గాలికో వరదలకో చిక్కుకొని పోయి పడిపోయే విశ్వాసంగా మారిపోతుంది. సో కాబట్టి అలాంటి వారుగా ఉండకూడదు. మనం అప్పుడప్పుడు మనం ఆలోచించుకోవాలండి. ఎవరో చెప్పేస్తున్నారు, దానికి మనం మారిపోయే విధంగా ఎందుకు ఉండాలి? అందుకే అంటారు, ఆవేశం కంటే ఆలోచన గొప్పది, కండ బలం కంటే బుద్ధి బలం గొప్పది. కండ బలం కంటే బుద్ధి బలం గొప్పది. ఎవరో చెప్పేసిన విధంగా, ఇప్పుడు ఆమె చెప్పగానే ఆమె దేవుళ్ళకి వచ్చేసింది, బాప్టిజం పొందేసింది, మరలా నాకు ఇది మేలు చేయలేదని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. అందుకే మన బుద్ధి బలం అనేది చాలా గొప్పదండి. మన బుద్ధి, అందుకే బుద్ధిమంతుడు అన్నాడు ఆయన. బండ మీద కట్టుకున్నవాడు బుద్ధిమంతుడు. సో అందుకే కండ బలం కంటే బుద్ధి బలం గొప్పది. మన బుద్ధి బలం ఎంత, దాని పరిణతి స్థాయి ఎంత అనేది మనం ఆలోచించుకోవాలి. మన పునాది, ఆయన పునాది మనకు ఆల్రెడీ వేసాడు, కానీ ఆ పునాది ఏ పునాది మీద మనం నడుస్తున్నాము అనేది గ్రహించుకోవాలి. దుర్నీతి నుండి తొలగిపోవలను, ప్రభువు నామమును ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలను. కాబట్టి మనము ఒక్కసారి ఒప్పుకున్న తర్వాత మరలా అదే దుర్నీతిలోనికి మనం వెళ్ళిపోకూడదు. మరో మాట చూద్దామండి, గలతీయులకు రాసిన పత్రిక
కానీ సామెతల గ్రంథము 30 అధ్యాయము, సామెతల గ్రంథం 30 అధ్యాయము ఇక్కడ మనకు ఒక జీవి పాఠం నేర్పిస్తుందండి. ఏంటి అంటే అది చూద్దాము. సామెతల గ్రంథం 30 అధ్యాయము 26వ వచనం. సామెతల గ్రంథము 30 అధ్యాయము 26వ వచనం. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. పేటు సందులు అంటే ఎవరికైనా తెలుసా? బండ. ఇక్కడ కూడా ఆ జీవి మనకు చెప్తున్నది ఏంటి అంటే చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసము చేసుకుంటాయంట, సిద్ధపరచుకుంటాయంట అవి. సో ఆ బలము లేకున్నా చిన్న జీవులకి ఎలాంటి చోట్ల నేను ఉంటే నేను మంచిగా ఉంటాను, ఏ హాని నాకు కలగకుండా ఉంటుందో అని చెప్పేసి ఒక బండలో అది స్థిరపరచుకుంటుంది, రెడీ చేసుకుంటుంది. సో అన్ని తెలివితేటలు దేవుడు మనుషులకి ఇస్తే ఆ తెలివితేటలని వాడలేక సరిగ్గా నశించిపోయే వాళ్ళు కొంతమంది. అది పేటు సందులలో నివాసములు కల్పించుకుంటుంది. సో నువ్వు నీ పునాది బండ మీద కల్పించుకుంటున్నావా లేదా ఇసుకలో కల్పించుకుంటున్నావా? ఒకసారి ఆలోచించుకోండి. మన పునాది ఇక్కడ వచ్చినప్పుడు మాత్రమే నేను కరెక్ట్గా ఉన్నానండి, బయటకు వెళ్ళిన తర్వాత ఏమో ఏంటో నాకే తెలియదు అన్న వాళ్ళు కొంతమంది. ఇక్కడ చెప్తుంది కుందేలు దానికి బలము లేని జీవులైనప్పటికీ కూడా అవి పేటు సందులలో ఎలాంటి స్థలములో నేను నా నివాసం ఏర్పరచుకుంటే దానిలో నేను ఎంత ప్రొటెక్షన్గా ఉంటాను అనేది దానికి తెలుసు. సో నువ్వు క్రీస్తు అనే బండ మీద పునాది ఒక్కసారి కట్టుకున్న తర్వాత మన ప్రొటెక్షన్ అంతా ఆయన చూసుకుంటాడు. మనకి ఏది కావాలో, మనకి ఎలా ఉండాలో, ఏ సమయానికి మనల్ని హెచ్చించాలనేది ఆయనకు తెలుసు. నువ్వు మనుషులకు దగ్గరగా జరిగావనుకో నీలో ఉన్న లోపాలను మనుషులు చూస్తారు. కానీ అలా కాకుండా నువ్వు దేవునికి దగ్గరగా జరిగావనుకో దేవుడు మనల్ని ఉన్న లోపాలను సరిచేసి నీ పునాది ఎటువంటి స్థాయిలో ఉంది అనేది మనకు గుర్తు చేస్తాడు ఆయన. అందుకే దేవునికి దగ్గరగా జరిగేవారుగా ఉండాలి. మనుషులకు దగ్గరగా జరగకపోయినా పర్లేదు, దేవునికి దగ్గర అంత గొప్ప సహవాసం మనలో ఉండాలనేది మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ అది పేటు సందులలో నివాసములు కల్పించుకొనును, రాయి వంటి స్థలాలలో అది నివాసము కల్పించుకుంటుందంట. అంటే నువ్వు క్రీస్తు అనే నివాసము మనలో ఉండాలి. మన హృదయంలో క్రీస్తు అనే నివాసము మనం కల్పించుకున్నామా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. మరో మాట మనం చూద్దామండి. గళితులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 31వ వచనం చూద్దామండి. కాగా సహోదరులారా మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. ఈ స్వతంత్రం 5వ అధ్యాయం ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. నువ్వు బండ మీద ఒక్కసారి కట్టుకున్న తర్వాత నువ్వు సత్యము మనల్ని స్వతంత్రులుగా చేయును. ఎవరు చెప్పారండి మాట? యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేసి ఉంది ఆల్రెడీ. సో నువ్వు స్వతంత్రుడు ఇక్కడ చెప్తున్నా. కాగా సహోదరులారా మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. నువ్వు దేవుని కుమార్తెవే గాని మరలా సాతాను కుమారుడుగా మారిపోకూడదు. అలా మారిపోతున్నావంటే కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. నువ్వు ఎందుకు చిక్కుకుంటున్నావు? నువ్వు స్థిరముగా నీ విశ్వాసము పునాది అనే బండ మీద నువ్వు కట్టుకున్న తర్వాత మరలా దాస్యం అనే కాడి క్రింద, పాపం అనే కాడి క్రింద నువ్వు ఎందుకు చిక్కుకుంటున్నావు అని మనం క్వశ్చన్ మార్క్ వేసుకోవాలండి. మనం ఈ క్వశ్చన్ అనేది మనలో ఉండినట్లయితే ప్రియులారా మరలా మనము మన పాపం అనే దాస్యానికి మనం లొంగిపోం. సో కాబట్టి మనం స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. పాపమును విడుదల చేసి సత్యంలోనికి ఆయన నడిపించి నీకు ఒక స్వేచ్ఛ అనేది ఇచ్చాడు. ఆ స్వేచ్ఛ ఏంటి? దేవుని కొరకు జీవించి ఆయన ఒక స్వేచ్ఛ ఇచ్చి
పాపము నుండి నిన్ను తప్పించి ఆత్మీయతలోనికి ఆయన మనల్ని రప్పించాడు. సో ఈ ఆయన రప్పించిన మనము ఎలా మనం బ్రతుకుతున్నాం, ఎలా సరి చేసుకుంటున్నాం, అప్పటికప్పుడు మన ఆలోచనలు ఎలా మనము నడుచుకుంటున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఇక్కడ స్వతంత్రం అనేది మనకు ఆల్రెడీ వచ్చింది. మనము పునాది దేని మీద నా పునాది పడింది అనేది మనం ఆలోచించుకోవాలి. మరొకటి మనం చూసుకొని ముగించుకుందామండి. గళితులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. గళితులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం అండి. గళితులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఓ అవివేకులైన గలితీయులారా. ఇక్కడ ఎవరు చెప్తున్నారండి? ఎవరికి చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు గారు గలితీయుల సంఘానికి రాస్తున్న లేఖ అక్కడే ఉంది కదండి మనకు. అపోస్తలుడైన పౌలు గారు గలితీయ అనే సంఘానికి రాస్తూ చెప్తున్నాడు ఏంటంటే, ఓ అవివేకులైన గలితీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నులేదుట ప్రదర్శింపబడెను కదా. ఓ అవివేకులైన గలతీయులారా, ఓ అవివేకులైన క్రైస్తవులారా అనుకోవాలండి మనం. ఈరోజు అవివేకం అనేది చాలా కూరుకుపోతుందండి సంఘంలో. వివేకము లేక అవివేకముతో నశించిపోయే వాళ్ళు చాలా మంది సంఘాల్లో మనకు కనిపిస్తున్నారు. ఆనాడు వారికి కాదు, ఈనాడు మనకి కూడా చాలా వర్తించే మాటలు ఇవి. అంటే ఈ పునాది పడిన తర్వాత ఎలాంటి పునాది పడితే ఎలాంటి విశ్వాసం నీలోకి వస్తుంది, ఎలాంటి విశ్వాసం నీలో నుండి నడిపిస్తుంది అనేది మనం ఇక్కడ ఆలోచించినట్లయితే, ఓ అవివేకులైన గలితీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? మనల్ని ఎవడు భ్రమ పెట్టాడు? ఇసుక మీద కట్టుకుంటే చాలా బాగుంటుందని భ్రమ పెట్టేవాడే సాతాను. బండ మీద ఇల్లు కట్టుకుని వాడే బుద్ధిమంతుడుగా పోలి ఉంటాడని చెప్పేవాడే దేవుడు. సో కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఎవరు భ్రమ పెట్టాడు? ఎవడు మనల్ని భ్రమ పెట్టాడు? సాతాను మనల్ని భ్రమ పెట్టాడు. అలాగే సిలువ వేయబడేవాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొన కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియలను ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరు ఇంత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి, చదవండి మూడో వచనము. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. ఇప్పుడు ఒక ఫోన్లో 2 సిమ్స్ వాడుతూ ఉంటారు చాలా మంది. ఏది యాక్టివేట్ చేస్తే దాన్ని యూజ్ చేసుకుంటారు కదండి. 2 సిమ్స్ వాడుతూ ఏది యాక్టివేట్ కావాలో అది యాక్టివేట్ చేసుకొని వాళ్ళు ఇష్టానుసారం వాళ్ళు వాడుతుంటారు. సో ఇక్కడ చెప్తున్నది ఏంటి అంటే, మీరు ఇంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి. ఈ డబల్ మైండ్ సిమ్ కార్డ్ కొంతమందిలో ఉంటుందండి. ఫోన్లోనే కాదు కానీ వాళ్ళ మైండ్లో కూడా ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటారు. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, ఫస్ట్ నువ్వు ఆత్మానుసారంగా నువ్వు ప్రారంభించవు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను ఏంటంటే, కార్యారంభము కంటే కార్యాంతరము మేలు. నువ్వు నీ పుట్టుక ఎలా ఉంది అని కాదు, కానీ నీ ఎండింగ్ ఎలా ఉంది అనేది నువ్వు ఆలోచించుకోవాలి. నీ ఆరంభం అనేది కాదు. దేవుళ్ళకి వచ్చిన తర్వాత మన బాప్టిజం పొందిన కొన్నాళ్ళు చాలా మంది ఎలా ఉంటారంటే, దేవుని పాటల మీద చాలా ఆసక్తి ఉంటుంది, దేవుని ఆయన ప్రార్థన చేసే విధంలో చాలా ఆసక్తి ఉంటుంది. అప్పుడు చూడ మనకు కనిపిస్తూ ఉంటుంది, కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే కాసేపు పొంగుతుంది, అది తర్వాత అది కూల్ అయిపోతుంది. అలాంటి వారుగా మారిపోతున్నారు క్రైస్తవులు. సో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, డబల్ సిమ్ కార్డ్ మన ఫోన్లో పెట్టుకొని కాదు, కానీ మన మైండ్లో అది ఉంటే చాలా బాధ, చాలా అనవసరమైన విషయం అది. సో నువ్వు అలాంటి యాక్టివేట్లను ఉండినట్లయితే అది దేవునికి మనకు చాలా విరోధముగా ఉంటుంది మధ్యలో. సో ఇక్కడ చెప్తున్నానంటే, నీ ప్రారంభము నువ్వు ఆత్మానుసారంగా ప్రారంభించవు. నేను దేవుని కొరకు చాలా గొప్పగా బ్రతుకుతాను, దేవునిలోనే నేను మరణిస్తాను అని మనము బాప్టిజంలో చాలా మంది మనసులో అనుకుని మాట ఇచ్చి ఉంటారు. సో నువ్వు ఈ ప్రారంభము నువ్వు ఎలా ఉంది అనేది కాదు, కానీ నీ అంతము ఎట్లున్నది అనేది నువ్వు గ్రహించుకో. ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుతురా. ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు మనల్ని అపోస్తలుడైన పౌలు గారు.
నువ్వు ఆత్మానుసారంగా ఆరంభించావు, ఓకే. నువ్వు చనిపోయేటప్పుడు నువ్వు శరీరానుసారంగా చనిపోతావా, అది నీకు ఎంతవరకు కరెక్ట్ అని మనకు క్వశ్చన్ మార్క్ వస్తుందండి ఈరోజు. ఎంతవరకు మనకు కరెక్ట్? సో కాబట్టి అలాంటి వారుగా ఉండకూడదు. పరిపూర్ణులగుదురా, మనము ఆత్మానుసారంగా ఎలా అయితే ప్రారంభించామో అదే ఆత్మానుసారంగా మన ఎండింగ్ అనేది ఉండాలి. అలా ఎండింగ్ అనేది ఉంటే మాత్రం తప్ప మనము దేవునిలో జీవించి ఆయన యొద్దకు చేరలేం. సో కాబట్టి మన ఎండింగ్, మన ఆత్మానుసారమైన ఆ ప్రారంభం కాదు కానీ మన ఎండింగ్ ఎలా ఉండాలి అనేది మనం ఆలోచించుకోవాలి. అప్పుడప్పుడు చూడండి మనకు కనిపిస్తూ ఉంటుంది ఏంటి అంటే తాళపు చెవులు కనిపిస్తూ ఉంటాయి కదా మనకు. తాళం, ఇంటికి మనం వేసుకునే తాళం, అది ఎలా ఉంటుందంటే దానికి వేసిన తర్వాత ఆ బీగం మనకు ఎక్కడైనా మనకు పోగొట్టుకుపోయింది అనుకోండి. పోగొట్టుకుపోయిన తర్వాత ఆ తాళము తీయలేం. వేరే తాళంపు చెవులతో తీస్తామండి. ఎంత మాత్రం అది అసలు అది మనకు ఒక వస్తువు అది నేర్పించే పాఠం ఏంటి అంటే ఆ తాళపు చెవులు పోగొట్టుకుపోయిన తర్వాత అది వేరే తాళపు చెవులతో ఎంత మాత్రము తీసుకోదు, తెరవబడదు. అదే కావాలి, దానికి కనెక్ట్ అయింది, దానికి సెట్ అయింది మాత్రమే దానికి కావాలి. అంటే ఆ తాళపు చెవులతో మనం ఆలోచించే విధం ఏంటి అంటే అది ఒక్కసారి దానికి వేసిన తర్వాత అది పోగొట్టుకుపోయింది అనుకోండి, అకస్మాత్ వేరే తాళపు చెవులతో పడదు, అది చనిపోయి అది మరణానికి సిద్ధమైపోతుందంట. ఇది ఒక వస్తువు ఎగ్జాంపుల్ అని నేను చెప్తున్నది. అది రాయితోనో దేనితోనైనా కొట్టి తీసేస్తాం, అంతేగాని అది వేరే తాళపు చెవులతో మాత్రం పడదంట. అంటే ఇక్కడ మనం ఆలోచించిన విషయం ఏంటి అంటే నువ్వు ఒక్కసారి పునాది నువ్వు విశ్వాసముతో బలంగా నువ్వు బండ మీద ఇల్లు కట్టుకున్న తర్వాత వేరే దేనికి సాతాను ఆలోచనలకు నువ్వు అక్కడ చోటు ఇవ్వవు. ఆ తాళపు చెవులు వేరే తాళపు చెవులతో ఎంత మాత్రం అది పొత్తు కాదు దానికి అది దాన్ని మనము పగలు కొట్టడానికైనా సిద్ధపడతాము. అంటే అది పగలు కొట్టడానికి సిద్ధపడుతుంది కానీ వేరే తాళపు చెవులతో అది ఎంత మాత్రం తెరుచుకోదు. సో అలాగే మనం ఉండాలి. మనం ఎన్ని కష్ట నష్టాలు మనకు వచ్చినప్పటికీ కూడా వేరే దానితో మనము సాతాను సంబంధంగా వెళ్ళిపోకూడదు. మన పునాది కరెక్ట్ గా ఉండినట్లయితే దేవునిలో ఎంత కష్టం మరణానికైనా సిద్ధపాటు అయి ఉండాలి. కానీ సాతానుకు మనం లొంగిపోయి బలహీనతకు లొంగిపోయి దేవునికి అనానుకూలంగా మనం జీవించే వారికి ఎంత మాత్రం ఉండకూడదని నేను కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తున్నాండి. ప్రతి ఒక్కరి మాటలు ప్రతిరోజు ఆలోచించుకొని దేవునిలో మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తున్నాండి. కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, అవును ప్రభా, ఇంతవరకు తండ్రి ఎన్నో విలువైన మాటలు మాకు నేర్పించారు తండ్రి. అవును ప్రభా తండ్రి, ఎంతో మంది తండ్రి విశ్వాసపు పునాది తండ్రి బలంగా లేక కొట్టుకొని పోచున్నారు ప్రభా. గనుక తండ్రి అలాంటి పునాది తండ్రి మాలో ఉండకుండా తండ్రి బలము కలిగిన బండ మీద కట్టుకునే స్థిరమైన పునాది మాకు ఉండునట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. తండ్రి అవును తండ్రి, ఎన్నో వస్తువుల్లో మాకు పాఠం నేర్పుతున్నారు తండ్రి. ప్రభు తాళపు చెవులు తండ్రి ప్రభు ఎంత మాత్రం వేరే దానితో దానికి పొత్తు కుదరదు గనక తండ్రి మరణానికైనా సిద్ధపడుతుంది, కానీ వేరే దాంతో కుదరదు గనక మేము కూడా అలాంటి వారుగా ఉండునట్లుగా మాకు సహాయం చేయండి. ఒక్కసారి తండ్రి బండ మీద ఇల్లు కట్టుకున్న తర్వాత తండ్రి మరలా పడిపోయే స్థితిలో మేము ఉండకుండా స్థిరముగా తండ్రి మీ ఒక వాక్యములో ముందుకు వెళ్ళటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభు. తండ్రి అవును ప్రభా, మేము రెండు విధాలుగా ఉండకుండా తండ్రి ఒకే విధముతో మీ వాక్యాన్ని మిమ్మల్ని మహిమపరిచే పిల్లలుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాము తండ్రి. అవును తండ్రి, ఎన్నో సంఘాలు మాకు తండ్రి చాలా మాదిరికరంగా వాక్య భాగంలో మాకు సెలవిస్తున్నాయి కనుక తండ్రి ఆ ఒక గద్దింపులను మేము స్వీకరించి మేము సరి చేసుకుని ముందుకు వెళ్ళటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ఆరంభము తండ్రి ఎలా ఉంది కాదు, మా అంతము ఎలా ఉందనేది మేము గుర్తించి గ్రహించుకొని మీకు చిత్తానుసారంగా జీవించే పిల్లలుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దామని ప్రార్థిస్తూ మీ కుమారుడైన యేసుక్రీస్తు ఆయన ఒక కృపలో తండ్రి మేము జీవించి ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుని ప్రతిరోజు ముందుకు వెళ్ళటకు మా అందరికి సహాయం వచ్చామని ప్రార్థిస్తూ మా కొరకు రాని ఉన్న మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభావ పేరిట ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో సమర్పించుకుంటున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. మంచిది అండి. విలువైన సందేహాన్ని వివరించిన సంఘం తరపున గీతకు వందనాలు చెల్లించుకుంటున్నాము. అదేవిధంగా
to Digital Gospel. దేవుని కొరకే జీవితం అర్పించాలి, ఆ దేవుని పనిలో నేను మరణించాలి. దేవుడే నీకు తండ్రి, ఆ దేవుని పని నీకుంది. తండ్రి పనుల మీరుండి సాగిపోవాలి బ్రతుకు బండి. కష్టమైన నష్టమైన లోకమంతా ఏకమైన గడదాకా దేవుని కొరకే జీవితం అర్పించాలి, ఆ దేవుని పనిలో నేను మరణించాలి. స్వరూపమైన లేదు, సొగసైన ఆయనకు లేదు, ఏనాడి విశ్రాంతి లేదు తండ్రి పనిలో. నిలువ నీడైన లేదు, తలవాచుటకు స్థలము లేదు, సొగమన్నదే ఎరుగలేదు యేసు ఇలలో. తన ఇష్టమే లేదని, తన కొరకు రాలేదని, ఆ తండ్రి పని మీదనే దారుండి పోవాలని, రోదనముతోను కన్నీళ్లతోను ప్రార్థనలు చేసి యాచనలు చేసి భయభక్తి కలిగి తన బ్రతుకులోన ఆ తండ్రి వలన అంగీకరింపబడెను. దేవుని కొరకు జీవితం అర్పించాలి, ఆ దేవుని పనిలో నేను మరణించాలి. దేవుడే లేదు, లోకరాజ్యాలు కోరలేదు, దేహాన్ని గెలిపించలేదు, కష్టమైన వెనుతిరిగి చూడలేదు, బాధ్యతలు మరచిపోలేదు, బంధాలకే లొంగలేదు, భారమైన ఈ లోక పాపాలకై తన రక్తం ఇవ్వాలని, వధింపబడే గొర్రెలా తన ప్రేమ చూపాలని, ఆ సిలువలోన రక్తాన్ని కాచి మన కొరకు ప్రాణమును దారపోసి మరణాన్ని గెలిచి మహిలోన నిలిచి పరలోకమునకు మార్గాన్ని చూపెను. దేవుని కొరకే జీవితం అర్పించాలి, ఆ దేవుని పనిలో నేను మరణించాలి. దేవుడే నీకు తండ్రి, ఆ దేవుని పని నీకుంది. తండ్రి పనుల మీదుండి సాగిపోవాలి బ్రతుకు బండి. కష్టమైన నష్టమైన లోకమంతా ఏకమైన గడదాకా
మంచిదే అండి. రెండో సందేహాన్ని కూడా విందాము. ఈ అవకాశాన్ని అనే గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. మొదటిగా మీకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. వచ్చిన అందరూ కూడా హృదయపూర్వకంగా ఆనందిస్తున్నాను. కలుపుకొని ప్రార్థించుకొని ముఖ్యమైన పరిశుద్ధుడు మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, ఘనమైన మహోన్నతమైన సర్వోన్నతమైన మమ్మల్ని కోటి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంతవరకు తండ్రి మరొక అవకాశాన్ని ఇచ్చి సజీవ లెక్కలో ఉంచి మీ మాటలను మా వెనుకడిలోనికి పంపించి తండ్రి మమ్మల్ని సరిచేసే మాటలు, మమ్మల్ని బలపరిచే మాటలు, మమ్మల్ని లోకమును స్థిరముగా నిలబెట్టే మాటలు, మాకు మేలు చేసే మాటలు, గొప్పదైన మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మరింత లోతులోనికి వెళ్తుండగా సహాయం చేయండి. మరొకసారి నీ వాక్యాలు ధ్యానిస్తూ ఉండగా మీరే సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, నీ నామానికి మాత్రమే ఘనత తెచ్చుకోమని సేవ చిన్న ప్రార్థన మీ పాసాలను సమర్పించుకొని వేడుకొని పొంది ఉన్నాను నమ్ముచున్నాను మా కన్న తండ్రి. వచ్చిన మీ అందరికీ మరొకసారి నా వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మంచి సందేశాన్ని మనం విన్నాం. సందేశము నిజంగా మన కొరకై దేవుడు పంపించాడని నేను అనుకున్నాను. ఎంతమంది అంగీకరిస్తారో, ఎంతమంది స్వీకరిస్తారో దేవునికి ఎరక. పిల్లలు గమనించినట్లయితే ఆరోగ్యం కాస్త చాలా ఇబ్బందిగా ఉంది. అయినా దేవుని చిత్తం, ఆయన మాటలు నేను పెంచుకోవాలి కనుక కాస్త ఇంతవరకు జరిగినటువంటి దేవుని మన పట్ల ఒక సందేశం ఏంటంటే, ఒక పునాది బాగుండాలి. పునాది బాగుండాలి. పునాది అంటే మన భాషలో కర్ణాటక కదా ఉంది. మనం ఒక విధంగా చెప్తాం, ఇల్లు కట్టాలంటే పాయ కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉండాలంటే గట్టిగా ఉండాలి. ఎలా ఉండాలండి? పాయ గట్టిగా ఉండాలి. పాయ గట్టిగా ఉంటే కట్టే వాళ్ళు ఎంత కాస్ట్లీ సిమెంటేషన్, ఎంత కాస్ట్లీ ఇటుకలు పెట్టినా అది నిలబడుతుంది, లేదంటే అది నిలబడదు. కొన్ని ఇండ్లు చీలిపోయి ఉంటాయి. ఇలా చూసారా, గమనించారా? నెర్లొచ్చి ఇలా దొబ్బితే పొడుపుతాయి. మన చుట్టూ మన గ్రామంలో కూడా అలాంటి ఇల్లు ఒకటి నేను చూశాను. ఇక్కడ గ్రామంలో అలాంటి ఇల్లు ఒకటి చూశాను. ఎవరైనా చూసారా? ఇల్లు చూడలేదా? మన చుట్టూనే ఉంది అది ఇల్లు. దానికి ఏం లేదంటే సరైన పునాది. అది ఎందుకు అలా మారిపోయిందంటే సరైన పునాది లేనందువల్ల అది ఏమైపోయింది, ఒక మనిషి దొబ్బితేనే పడిపోతుంది. ఇలా కాస్త పునాది బాగుండే ఇల్లు దొబ్బగలం మనము? దొబ్బగలమా? లేదు. వాక్యం అంతా ఏం మాట్లాడుతుందంటే, నీ విశ్వాసం
బండ మీద కట్టిన పునాది వలె ఉండాలి మన విశ్వాసం అని. అలాంటి ఇసుక మీద ఏమైనా కట్టుకున్నారనుకోండి, అది పడిపోతుంది. కొన్ని ఆశల వల్ల, కొన్ని ప్రేరేపణ వల్ల, దుష్టుడు పన్నాగాల వల్ల ఏమైపోతుంది? విశ్వాసము పడిపోతుంది, కూలిపోతుంది. జాగ్రత్త అని దేవుడు హెచ్చరించాడు. సరే చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక వాక్య భాగంలోనికి ముందు వెళ్తూ మనం మరిన్ని వాక్యాలు, కొన్ని వచనాలు మాత్రమే నేను ఈరోజు చెప్పాలని అనుకున్నాను, ప్రేరేపించబడ్డాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము నుండి కొన్ని వచనాలు చూసుకుందాం ప్రియులారా. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. దినాలు ఎలాంటివి అంట? చెడ్డవి. దినాల్లో ఏదైనా చెడ్డవి కనబడుతుందండి? లేదు. జనాల్లో చెడు కనబడుతుంది. దేవుని ఉద్దేశం ఏంటి? జనాల్ని సరిచేయాలి. దినాలు ఆయన చేసినవి. దినాలు ఆయన చేసిన. సూర్యునిలో ఏదైనా కనబడుతుందా? వాతావరణంలో ఏదైనా కనబడుతుందా? డైలీ ఎలా పుడుతున్నాడో, ప్రతిరోజు ఎలా వస్తున్నాడో అలాగే వస్తుంది. గాలి ప్రతిరోజు ఎలా వస్తుందో అలాగే వస్తుంది. వెలుతురు అలాగే వస్తుంది. ఈ దినాలు చెడ్డవి అని మాట్లాడుతున్నప్పుడు మనం ఆత్మీయంగా తీసుకోవాలి. ఈ దినాల్లో జనాలు ఎలా ఉన్నారు? చెడిపోయిన వారుగా ఉన్నారు, భయంకరులుగా మారిపోయి ఉన్నారు. అందుకే నన్ను వెంబడిస్తున్న మీరు ఎలా ఉండాలంట? ఎలా ఉండాలండి? చూడండి 16వ వచనం నుంచి, అజ్ఞానుల వలె కాక ఎలా ఉండాలంట? అజ్ఞానుల వలె కాక జ్ఞానముతో నడుచుకునేవారుగా ఉండాలి. జ్ఞానముతో నడుచుకునేవారుగా ఉండాలి. చూడండి, దేవుని మాటలు ధ్యానిస్తున్న మనము అలాగే అదే అధ్యాయము 29వ వచనము వరకు కాస్త చూస్తూ వెళ్ళి మనం ముందుకెళ్దాం ప్రియులారా. చదవండి 17వ వచనం నుండి. ఇందు నిమిత్తము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, అవివేకులు కాక ఏం కాకూడదంట? మనము అవివేకులు కాకూడదు. మొదట దీని గురించి మనం తెలుసుకునేదైతే మనం అవివేకులు కాకూడదు. ప్రభు యొక్క చిత్తమేంటో గ్రహించుకోండి. మనం అవివేకులు కాక ఉండడానికి, అవివేకులు అవుతున్నామంటే ఆయన చిత్తం ఏంటో మనకి ఇంకా తెలియదు. అవివేకులు చాలా మంది అవుతున్నారంటే, అవివేకులుగా మారిపోతున్నారంటే, సంఘాలు కూడా అవివేకులుగా మారిపోతున్నారంటే, ఆయన నమ్మిన వారు కూడా, ఆయన ఆరాధిస్తున్న వారు కూడా అవివేకులుగా మారిపోతున్నారంటే, అజ్ఞానులుగా మారిపోతున్నారంటే ఆయన చిత్తం ఏంటో వాళ్ళకి తెలియదు. ఆయన చిత్తం ఏంటో మీకు తెలియదు కాబట్టి, ఆయన చిత్తం ఏంటో మనకు తెలియదు కాబట్టి మనం అజ్ఞానులుగా మారిపోతున్నామని వాక్యం సెలవిస్తుంది. మరి అజ్ఞానులుగా మనల్ని ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు కదా. అజ్ఞానులుగా మనం ఉండకూడదంటే మనం మొదట ఏం చేయాలి? ఏం చేయాలండి? వాక్య ప్రకారంగా ఏం చేయాలి? చదివాం కదా ఇప్పుడు, చూడండి ఒకసారి. సమయమును సద్వినియోగం చేసుకోవాలి. అలాగే అజ్ఞానుల వలె నడుచుకొని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే చూడండి ముందు, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాగా ప్రభువు యొక్క చిత్తమేంటో గ్రహించుకుని ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి. ఆయన చిత్తం ఏంటి? ఆయన చిత్తం ఏంటండి? దేవుని చిత్తం ఏంటి మన పట్ల? ఆయన చిత్తం ఏంటి మన పట్ల? ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఆయన చిత్తం అంటే ఏంటి? ఆయన ఇష్టం ఏంటి మన పట్ల? ఆయన ఇష్టం ఏంటి? ఏం కోరుకుంటాడు మన దగ్గర?
పాపము లేకుండా ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులుగా మన వాక్యంతో చూద్దాం. మనం ఆయన చిత్తం ఏంటో తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నుండి మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే చర్చ్కి వెళ్ళొస్తే చాలు, చర్చ్కి పోయి వచ్చామా, భానువారం సండే దేవుని సన్నిధిలో గడిపామా చాలు అనే రీతిగా మారిపోయింది భక్తి. చాలామంది అన్యులను చూస్తూను అలాగే అనిపిస్తుంది కదా. మనం చూసినప్పుడు అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు గుడికి వెళ్ళి వస్తే చాలా అనుకుంటారు. అబ్జర్వ్ చేశారా? ఇది అబ్జర్వ్ చేశారండి భక్తి గురించి? వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి వస్తే చాలా మాకు మంచిది అయిపోతుంది, ఇంకేం అవసరం లేదు అని పట్టుకుంటారు. అలాగే క్రైస్తవులు కూడా సంఘానికి వచ్చి సంఘములో ఒక రోజులో ఒక 2 గంటలు 3 గంటలు గడిపి వెళ్తే చాలా అనమాట. మనం కూడా ఏడాదికి ఒకసారి సెమినార్కి వెళ్ళొస్తే చాలా అనుకునే వారు కూడా ఉన్నాం. సెమినార్కి వెళ్ళి 7 రోజులు దేవుని సన్నిధిలో ఉండొస్తే చాలా అనే ఉద్దేశం కూడా ఉంది చాలామంది. మరి దేవుడు కోరుకునేది అంతేనా? సంఘానికి వచ్చి వెళ్తే చాలా అనుకుంటాడా? మరి ఏం కోరుకుంటాడు ఆయన? ఏం కోరుకుంటాడండి? మీరు ఎల్లప్పుడూ ఎలా ఉండాలంట? చదవండి, వాక్యం చదవండి. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే. జారత్వానికి ఎలా ఉండాలంట? మనము దూరంగా ఉండాలంట. దేవునికి అసహ్యమైన వాటి నుండి మనం ఎలా ఉండాలంట? దూరంగానే ఉండాలంట. అదే ఆయన ఇష్టము. అలాగే మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము, దేవుని ఇష్టము. మనం ఎలా ఉండడం దేవునికి ఇష్టము? ఎలా ఉండడం ఇష్టం అండి? ఘటం అనగా అర్థమైందా? తన ఘటం అంటే ఇప్పుడు దేవునికి మన ఆత్మ ఇంపార్టెంటా, మన శరీరము ఇంపార్టెంట్ అండి? రెండు ఇంపార్టెంటే. అరే మన ఆత్మ, ఇప్పుడు మన ఆలోచనలు ఎలా అయిపోయాయంటే శరీరం ఏమి ఇంపార్టెంట్ లేదు దేవునికి, ఆత్మ మాత్రమే ఇంపార్టెంట్. దీనికి ఒక వచనం ఉదాహరణ తీసుకుంటే, శరీరము మరి మట్టే, అది చనిపోయాక ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాము, దాంతో ఏం పని లేదు, ఆత్మ మాత్రం వెళ్తే చాలు అనే ఉద్దేశానికి వెళ్ళిపోయారు. ఈ ఆలోచన ఎలా ఉంటుందంటే అది నిజంగా రాంగ్ ఆలోచనే, చాలా తప్పు. ఆత్మ ఒక్కటే దేవునికి చాలు అనుకోవడం చాలా పొరపాటు. శరీరం కూడా దేవునికి చాలా ప్రాముఖ్యత. ఎందుకంటే ఆయన ఆత్మ మనలో పెట్టాడు కాబట్టి మన శరీరం నిజంగా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక వచనం చూద్దాం ప్రియులారా, ఆ వచనం చూద్దాం మనము. రోమపత్రిక చూడండి ఒకసారి, రోమలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడండి.
మొదట మనం చేయాల్సింది దేవుణ్ణి అంగీకరిస్తున్న మనము నిజంగా ఫస్ట్ చేయాల్సిన పని చేస్తేనే దేవుని ఇష్టం మనలో నెరవేరుతుంది. లేదంటే నెరవేరదు. దేవుని ఆశ నెరవేర్చాలంటే నిజంగా మనం ఈ పని చేయక తప్పదు. చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా, నువ్వు బతికున్నట్టే నేను బతికున్నట్టే సజీవ యాగముగా మనకు బ్రతికి ఉండగానే మనము సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఈ భక్తిలో ఇలా చేయాలి, తప్పనిసరి చేస్తేనే మనం ఖచ్చితంగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వారమవుతాం. ఇప్పుడు మనము ఆలోచించినప్పుడు అన్యజనుల భక్తి కూడా అలాగే ఉంది. చాలామంది క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారు కూడా అలాగే ఉంది. ఎలా చెప్పగలమంటే, ఒకరు ఒక ఆలయానికి వెళ్ళి వచ్చి రావగానే వాళ్ళు ఏం చేస్తారు? బార్కి వెళ్తారు. వాళ్ళు ఆ భక్తి చేసిన వెంటనే వచ్చి ఇంటికి రాగానే వాళ్ళు మొదట ఏం చేస్తున్నారో అదే పని మరలా చేస్తున్నారు. మరి క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారు కూడా సంఘానికి వెళ్ళి సంఘములో ఆ దేవుని ఆరాధించి పరిశుద్ధమైన దేవుణ్ణి స్తుతించి ఆయన మాటలు విని ఆయన మాటలు చెప్పి వెళ్ళి మరలా అలాంటి పనులు మరలా చేస్తున్నారు లేదు? కనబడుతున్నారు లేదండి? అలాంటి వారు కనబడరు మీకు? ప్రార్థనకు వెళ్ళి వచ్చేవారు మరలా చెడు పనులు, అలా పాత స్వభావాలు మరలా చేస్తున్నవారు కనబడుతున్నారా లేదా? కనబడుతున్నారు లేదండి? మీకెవరికి కనబడలేదా అలాంటి వారు? కనబడలేదండి? కనబడుతున్నారు లేదా? కనబడుతున్నారు. చూస్తున్నాం, మనం కల్లారా చూస్తున్నాం. అందుకే కాలం చెడిపోయిన దినాలు చెడ్డవని చెప్పాడు. మొదటిగా మనం చదివినప్పుడు ఎఫెసీ పత్రికలో చదివినప్పుడు ఏం చేస్తాం మనము? దినములు చెడ్డవి, అలా మారిపోయాయి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ప్రవర్తించండి మీరు అని చెప్పాడు. మనకు అజ్ఞానం కోల్పోతే ఏమైపోతుంది? అలా వాళ్ళు చూస్తున్నప్పుడు మనం తెలుసుకోవాలి, దేవుడు చెప్పింది నిజమే. ఏం చెప్పాడు దేవుడు? దినాలు చెడ్డవి, చెడిపోయాయి. మంచి మాటలే వింటున్నారు, మంచి మాటలే వింటారు. దేవుని మాటలు మంచివా కాదండి? దేవుని మాటలు మంచివా కాదా? మంచివే. మంచి మాటలే వింటారు, కానీ బయటకు వెళ్ళి చేసే పనులు చేస్తుంటారు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, అజ్ఞానుల వలె కాక మీరేం చేయాలంటే, మొదట మనం చేయాల్సిన పని, దేవుని సన్నిధికి వస్తున్న మనం చేయాల్సిన పని, నేటి నుండి గడిచిన రోజులు ఎలా ఉన్నాయో తెలియదు కానీ నేటి నుండే, ఈ రోజు నుండే, ఈ వాక్యం వింటున్నారు నేటి నుండే సజీవ లెక్కలో మనం ఉన్నాము. కాబట్టి గతం చూడడు దేవుడు. నేటి నుండే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును సజీవ యాగముగా మనం దేవునికి మన దేహాన్ని సమర్పించినప్పుడు అది పరిశుద్ధత. అప్పుడు పరిశుద్ధత మనం దేవుని ఎదుట చూపించగలం. నిజంగా చేయకపోతే ఎవరు కూడా చూపించలేరు. దేవుని ఎదుట పరిశుద్ధంగా ఎవరు కూడా ఉండలేరు, ఎవరు ఉండరు కూడా. చదవండి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొని, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. సంఘాన్ని ఏం చేస్తున్నాడంట? భక్తుడు బతిమాలుకుంటున్నాడంట. ఎలా బతిమాలుకుంటున్నాడంట? ప్లీజ్ అండ్రా, ప్రార్థనకు వస్తున్న వాళ్ళారా, మీ దేహాలు దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోండి. దేవునికి సజీవ యాగముగా మీ దేహాన్ని సమర్పించుకోండి అని ఏం చేస్తున్నాడంట? బతిమాలుకుంటున్నాడంట.
మనం ఎప్పుడు అడుక్కుంటామండి? ప్లీజ్ ప్లీజ్ కానే కావాలి, ఇది అది ఇంపార్టెంట్ అయితే కదా అడుక్కుంటాం. చాలా ఇంపార్టెంట్ అయితే అడుక్కుంటాం. మన అవసరం లేకుండా అడుక్కుంటామా? అవసరం లేకుండా ఎవరితోనైనా బతిమాలుకుంటామా? అయ్యా ప్లీజ్ అన్న నాకు కానే కావాలి, కానే కావాలి అని బతిమాలుకుంటామండి. అవసరం ఉంటే, అవసరం ఉన్నదైతే బతిమాలుకుంటాం. బతిమాలుకుంటున్నాడంట. సంఘానికి వస్తున్న వాళ్ళారా, దేవుని నమ్ముకుంటున్న వాళ్ళారా, సజీవ యాగముగా మీ దేహాన్ని దేవునికి సమర్పించుకొనుడి. మనం ఏమనుకుంటాం? ఆత్మ కదా దేవునికి కావాల్సింది, ఈ దేహంతో ఏం పని లేదు, ఈ దేహంతో ఏమైనా చేయొచ్చు, కళ్ళతో ఏదైనా చూడొచ్చు, శరీరంలో ఏదైనా సొంత కొరకలు తీసుకోవచ్చు. నెగ్లెక్ట్ ఎప్పుడైనా వాక్యమే కదా, ఎప్పుడు చెప్పే మాటలే కదా, రూఢి అయిపోయింది. నిజంగా చాలా మందిని మనం చూస్తున్నప్పుడు సంఘానికి వెళ్ళేవారైనా అనిపిస్తుంది, దేవుని బిడ్డలైనా అనిపిస్తుంది. చూసామా లేదా? అలాంటి వారిని చూస్తుంటాం. దేవుని సన్నిధిలో మంచి మాటలు విని ఏమైపోవాలండి? మంచి మాటలు విని వాళ్ళు ఏమైపోవాలి? మంచివారుగా మారిపోవాలి. వింటున్న మాటలు మంచి మాటలే, కానీ మరలాపై ఏం చేస్తున్నారు? చెడు పనులు చేస్తున్నారు. చెడు కార్యాల్లో తమను తాము సమర్పించుకుంటున్నారు, దేహాన్ని సమర్పించుకుంటున్నారు. ఏం కారణము? సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవటలేదు. దేవుడిచ్చిన దేహాన్ని దేవునికి సమర్పించుకోవాలి. అది ఎప్పుడు సమర్పించుకోవాలంటే మనం బతికుండగానే సమర్పించుకోవాలి. మనం బతికుండగానే, జీవముతో ఉండగానే సజీవ యాగముగా మన దేహాన్ని దేవునికి సమర్పించుకోవాలి. ఇట్టి సేవ యుక్తమైంది అంటాడు. చదవండి. అలాగే మొదటి చదవండి వచనం మొదటి నుంచి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. అడుక్కుంటున్నాడంట. ప్లీజ్ సమర్పించండి మీ దేహాన్ని. అన్ని ఆ భక్తిలో ఇలాంటివి ఉండవండి. ఏ భక్తిలో కూడా మనకి కనబడదండి. వచ్చారా వెళ్ళారా అంతే ఉంటుంది. కానీ మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉంటే దేవుడి ఇష్టం, దేవుడి ఇష్టం మీ పట్ల ఇలా ఉంది, దేవుని కోరిక ఇలా ఉంది మీ పట్ల అని ఎక్కడ కూడా మనం దొరకదు, కనబడదు, వినబడదండి. అక్కడి నుంచి వచ్చిన వారమే కదా మనము. వినబడదా? దేవుని ఇష్టం ఇలా ఉంటుందండి మీ పట్ల. దేవుడు ఇలా కోరుకుంటాడండి, మిమ్మల్ని ఇలా ఉండాలని కోరుకుంటాడండి. ఎక్కడైనా ఎక్కడ వినలేదు. అసలు దేవుని మనసు అనేది ఎక్కడ కనబడదండి. బైబిల్లో తప్ప ఎక్కడా కనబడదు దేవుని మనస్సు. అందుకే మనకు జ్ఞానులు కావాలంటే, వివేకులు కావాలంటే, మంచి ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలంటే మొదట మనం చేయాల్సిన పని ఏంటండి? ఏం చేయాలండి? మనం మొదట సజీవ యాగముగా మన దేహములను దేవునికి సమర్పించుకుందాం. లేదంటే ఒక మాట చూద్దామండి, ఎప్పుడు వినేవే కదా అని మనం అనుకుంటే ఒక మాట చూసుకొని మనం వించుకోండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. చూడండి, 3వ అధ్యాయము 10వ వచనం. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక
భక్తిలోనైనను భక్తి చేయకనైనను ఉన్నావు గనక నేను నిన్ను దేవుడు అలా ఉండేవారిని ఏం చేస్తాడంట, నోటి నుండి ఉమ్మి వేయనుద్దేశించి ఉన్నాను. దేనిలో నుండట, నోట్లో నుండి. బయటికి మన నోట్లో నుండి ఉమ్ము బయట పడిపోయింది అనుకోండి, అంతే కదా, మళ్ళా తీసుకుంటామా? ఏదైనా నోట్లో నుండి జారి నేల పడితే అది ఎంత బాగున్నదైనా తీసుకుంటామా? మనమే తీసుకోం. దేవుడు తీసుకుంటాడా? ఇలాంటి మంచి మాటలు విని మరలా మన జీవితాలు, పాత రోత జీవితాలు అలానే కొనసాగిస్తే మనల్ని ఏం చేస్తారంట దేవుడు? ఆయన నోట్లో నుండి ఉమ్మి వేయాలని ఉద్దేశించి ఉన్నాడు. అందుకే సజీవ లెక్కలో ఉన్న మనము మన దేహాలను ఆయనకు సమర్పించుకోవాలి. తప్పకుండా నేటి నుండి ఆ పని మీరందరూ చేస్తారని నేను నమ్ముచున్నాను. నాతో మనం అందరూ చేయాలి. చేస్తేనే జ్ఞానులైతాం. ఆయన ఇష్టాన్ని నెరవేర్చిన వాళ్ళమైతాం. ఆయన ఇష్టం ఏంటి? ఆయన ఎదుట మనం ఎలా ఉండాలని ఆయన ఇష్టపడతాడు? పరిశుద్ధులుగా ఉండాలని ఇష్టపడతాడు. మనం ఆ పరిశుద్ధులతో కాపాడుకోవాలంటే మన దేహాన్ని సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవాలి. బతికుండగానే సమర్పించుకోవాలి. చనిపోయే అవకాశం ఉండదు. ఆయన ఒక్కసారి వంసేసాడు అనుకోండి, ఆయన నోట్లోకి వెళ్ళదు. మనమే తీసుకోము. ఎంత బాగుండేది మన నోట్లో నుండి జారిపడిపోయినా మనం మరలా తీసుకుని దాన్ని పెట్టుకోము. దేవుడు పెట్టుకుంటాడా? పెట్టుకోడు. అందుకే ఇలాంటి మంచి వాక్యాలు వింటున్నా మనల్ని మనం సరి చేసుకొని మన జీవితాలు ఆయన ఎదుట ఎలా ఉండాలని ఆయన కోరుకుంటాడంటే పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటాడు. ఆ పరిశుద్ధంగా మనం ఉండాలంటే ఇక్కడ ఒక చిన్న టాబ్లెట్స్ ద్వారా మనం తీసుకున్నాం. మనకున్న రోగం పోవాలంటే ఒక టాబ్లెట్స్ కావాలి. తలకాయ నొప్పి వచ్చిందండి, టాబ్లెట్స్ తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటామండి? తలకాయ నొప్పి తక్కువైందని తీసుకుంటాం. ఆయన ఎదుట మనం పరిశుద్ధంగా నిలబడలేకపోతున్నాం. ఇది ఒక రోగమే కదా? ఇది రోగం. దీనికి ఒక టాబ్లెట్స్ కావాలి. వాక్యం ద్వారానే ఒక టాబ్లెట్స్ చూసాం ఈరోజు. ఏం చూసామంటే టాబ్లెట్స్ మన దేహాలను, మన శరీరాలను ఆయనకు సజీవ యాగముగా సమర్పించుకోవాలి. సమర్పించుకున్నప్పుడు నిజంగా ఆ రోగానికి మందు. ఇది నిజంగా ఆ రోగానికి మందండి. తీసుకున్న మింగాం, కంప్లీట్గా మింగి లోబడగా దేవుడు సహాయం చేయను కాక. మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాను. పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు మా కన్న తండ్రి, నిఘనమైన మహోన్నతమైన కోటి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ లోకంలో ఎన్నో మాటలు, ఎన్నో విలువైన మాటలు మాకు బోధిస్తున్నారు. మేము వింటున్నాం. ప్రభువా, నిలబడగలిగే శక్తి మాకు దయచేయండి. స్థిరపడే వివేకం, అవివేకులలాగా మేము ఉండక వివేకుల్లాగా, జ్ఞానుల్లాగా నీ ఎదుట ఉండాలని మీరు కోరుకుంటున్నారు. జ్ఞానికి కావలసింది జ్ఞానం. అది ఎక్కడ దొరుకుతుందని నీ వాక్యంలో దొరుకుతుంది, నీ మాటల్లో దొరుకుతుంది. మాటలు విన్నాం, విని దాన్ని గ్రహించి హత్తుకొని దాన్ని హృదయంలో పెట్టుకొని మా జీవితాలు కొనసాగించడానికి సహాయం చేయండి. మీరు సహాయం చేస్తే తండ్రి, మా శరీరములను సజీవ యాగముగా నీకు సమర్పించుకోవడానికి మేము సిద్ధపడి ఉన్నాం. సహాయం చేయండి. సిద్ధపడిన మమ్మల్ని తండ్రి మీరే బలపరుస్తారని నమ్మొచ్చున్నాం. సహాయం చేస్తారని నమ్మొచ్చు. ఘనత, మహిమ, ప్రభావాలన్నీ మీరు ఒక్కరికే చెల్లిస్తూ మాకు అవకాశాన్ని ఇచ్చేందుకు మీకు వందనాలు చెల్లిస్తూ
మమ్మల్ని కనికరించి మరొక దినాన్ని ఇచ్చి మరొక దినములో నీ మాటల చేత మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ నేను తగ్గించుకొని నామను ఎక్కువపరుస్తూ నీ అతి పరిశుద్ధమైన నామమున చిన్న ప్రార్థన సమర్పించుకొని వేడుకొని పెద్ద నాన్న నమ్ముచున్నాము కన్న తండ్రి. ప్రభు పేరిట మరొకసారి మీ అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.